మనం విని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ శుభ సందర్భంగా నీ మందిర ఆవరణములో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించి గణపరచడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దువ్వూరు గ్రామంలో నీ సంఘాన్ని ఏర్పరచుకున్నారు, అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము ఎంతో సంతోషముగా నీ పుట్టుక దినాన్ని మేము ధ్యానించడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మాతో మాట్లాడి మేము సంపూర్ణులం అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ప్రపంచమంతా చేసుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగ ప్రపంచమంతా చేసుకుంటూ ఉంటున్నారు. గత కాలములో యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే మాటలు ధ్యానించాం. గత 4-5 వారాలుగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినం క్రిస్మస్ పండుగ. ఈ పండుగ సందర్భంగా కూడా కొన్ని మాటలు ధ్యానిద్దాం. బైబిల్లో రాయబడిన రీతిగా క్రిస్మస్ పండుగ ఒక క్రైస్తవులకే సంబంధించింది కాదు. ఇది లోకానంతటికి సంబంధించింది. ఎలా అంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, తెల్లవారైనా నల్లవారైనా ప్రతి ఒక్కరూ జరిగించుకోవడానికి జరిగిస్తున్న పండుగ. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఏం సంతోషం? మామూలు సంతోషం కాదు, మహా సంతోషం. ఏంటి ఆ సంతోషము అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభువు పుట్టితే లోకమంతటికీ సంతోషం. లోకమంతా సంతోషించే దినాలు. అందుకని ఈ పండగ ఒక క్రైస్తవులకు,
ఒక మతానికో సంబంధించింది కాదు. మన దేశంలో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పండగ, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పండగ విడదీసుకున్నారు. అయితే ఈ పండుగ ప్రపంచమంతా పండగ ఉన్నది. పండగ అంటే సంతోషంగా అన్ని క్రొత్తవి, క్రొత్త గుడ్డలు, కొత్త ఆహారం, ఒక విధమైన సంతోషం. ఎంతో కాలం మానవుడు కష్టపడి, శ్రమపడి, బాధపడి సంపాదించుకుంటూ ఒక దినమైన దేవుని సన్నిధిలో సంతోషంగా గడపడం, ఇది ఒక పండుగగా ఆచరించడం. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చారు. ఎంతో దూరము నుంచి యేసు ప్రభువును చూడడానికి వచ్చారు. వాళ్ళకి ఎలా తెలుసు అంటే గ్రంథాలలో వ్రాయబడి ఉంది, యేసు ప్రభు వారు భూమి మీద పుట్టుతారు అని. మరి వాళ్ళు జ్ఞానులు కనుక వాళ్ళు అర్థం చేసుకున్నారు. దేవుని చేత ప్రేరేపించబడిన వారు ఎంతో కష్టపడి వచ్చారు యేసు ప్రభు వారిని చూడడానికి. వాళ్ళు చూడడానికి వచ్చారు. మధ్యలో కొన్ని అవాంతరాలు జరిగాయి. అయితే తిరిగి దేవుని నడిపింపు ద్వారా వారు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. 10వ వచనములో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇది జ్ఞానులు దేవుణ్ణి కలిగి ఉండడములో, దేవుణ్ణి ఆరాధించడములో, ఒక పండుగ వాతావరణము జరిగించడములో ఒక ప్రత్యేకత. వారు ఆ నక్షత్రమును చూచి, నక్షత్రము ఏంటి? నక్షత్రము వారికి దారి చూపించడానికి ఒక నక్షత్రం దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు దారికి ఎలా, ఆయన పుట్టే స్థలానికి ఎట్లా వెళ్ళాలి, దారి ఎట్లా అంటే దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు. ఆకాశంలో నక్షత్రములను దేవుడు ఎన్నుకున్నాడు. నక్షత్రము జ్ఞానులకు దారి చూపిస్తుంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైనారు. అత్యానందము అంటే చెప్పనా శక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం. ఎంతో కష్టపడి వచ్చారు, ప్రయాసపడి వచ్చారు. అవంతా రాయలేదు, కానీ వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైనారు. ఈ రోజుల్లో క్రైస్తవుడి ఇంటిపైనల్లా ఒక నక్షత్రం కట్టుకుంటాడు. ఆ నక్షత్రము సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? ఆ నక్షత్రము సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? నక్షత్రము కట్టుకునే విషయంలో
ఉద్దేశం ఏంటి అంటే, ఇదిగో అక్కడ యేసు ప్రభు పుట్టాడు అని ఆ నక్షత్రము చూపించింది కదా, ఆ ఇంటి మీద ఆ నక్షత్రము ఆగింది కదా, అలాగనే మా ఇంటి మీద కూడా యేసు ప్రభు పుట్టాడు అని అర్థాన్నిస్తుంది. క్రైస్తవులు ఇంటిపైన నక్షత్రం గడితే మా ఇంటిలో కూడా యేసు ప్రభువు పుట్టాడు. పుట్టాడా నిజంగా? యేసు ప్రభువు మీ ఇంట్లో పుట్టాలి అంటే ఏంటి అర్థం తెలుసా? నీ హృదయములో ఆయన స్థిరంగా ఉండాలి, అది పుట్టడం. యేసు ప్రభువును నమ్మినప్పుడు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ హృదయములో ఉండాలి. మన పండగప్పుడు మాత్రమే యేసు ప్రభువుని మనం హృదయంలో ఉంచుకుంటాం. పండగ అయిపోయిన తర్వాత మన హృదయంలో ఆయనకి చోటు ఉండదు. తిరిగి మళ్ళా ఆదివారం ఆయన్ని చేర్చుకుంటాం. ఆదివారం చర్చి అయిపోయిన వెంటనే మళ్ళీ ఆయన తీసి పక్కన పెడతాం. అందుకనే మనకు ఆనందము లేదు. దేవునికి మన హృదయంలో చోటు లేదు గనుక మనకేం లేదు, సంతోషం లేదు. మన హృదయంలో దేవుడుంటే మనము కూడా అత్యానందభరితులమై ఉంటాం. ఏమండి, క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ఎల్లప్పుడూ సంతోషంగా బ్రతుకుతాం. పాట ఉంది కదా, అర్థమా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ఏమండి, యేసు ప్రభు నీ హృదయంలో ఉంటేనే ఆ సంతోషానికి ఆధారం. యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే నువ్వు సంతోషించలేవు. అందుకని ఆ దూత చెప్పింది, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. వాళ్ళు వచ్చారు. ఎలా ఆ శిశువు దగ్గర వాళ్ళు ప్రవర్తిస్తున్నారో చూద్దాం. ఎవరిల్లు? జ్ఞానులు. ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి ప్రవర్తన చూడండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ఏమండి, ఆయన దగ్గరకు వచ్చారు. వారి ప్రవర్తన, వారి మానసికమైన విధానం, వారు ఆయన దగ్గర ఎలా నటిస్తున్నారు, అది ఒక ప్రత్యేకమైనది. ఎలా ఉన్నారంట? తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి
సాగిలపడి. ఇది ఆరాధనలో ఒక ప్రత్యేకమైన అనుభవం. దేవుణ్ణి ఆరాధించడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం. శిశువు దగ్గర సాగిలపడుతున్నాడు. సాగిలపడడం అంటే బోర్లు పండుకుంటున్నాడు. బోర్లు పండుకుంటున్నారు. వాళ్ళు సైంటిస్టులు, జ్ఞానవంతులు, జ్ఞానులు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు. ఆ శిశువును చూసి ఆనందించారు. ఆనందముతో, ఆ ఆనందం చెప్పనాశక్యమైన ఆనందముతో శిశువు దగ్గర సాగిలపడుతున్నారు. అంటే వారి హృదయములో యేసు ప్రభువు శిశువుడుగా కనపడినా కూడా, అయ్యా నువ్వు శిశువుడువు కాదు, నీ ముందర మా జ్ఞానం పనికిరాదు, నీ దగ్గర మా ఆలోచన పనికిరాదు, నీవు రాబోవు దినాలలో ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి, ప్రజలందరికీ మరణాన్ని తీసివేయడానికి, ప్రజలందరినీ పరలోక పౌరులుగా చేయడానికి మీరు ఈ లోకానికి వచ్చారు అని ఏం చేస్తున్నారు? వాళ్ళు సాగిలపడుతున్నారు. తనను తను సమర్పించుకుంటున్నారు. తనను తాను ఏం చేస్తున్నారు? సమర్పించుకుంటున్నారు. ఆరాధనలు అంటే సమర్పించుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడంలో సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. అదే ఆరాధన. నువ్వు దేవునికి అర్పించుకోకుండా, దేవుని అధికారం కింద నువ్వు ఉండకుండా, దేవుని సార్వభౌమత్వాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా, నువ్వు దేవునికి లోబడకుండా, ఏమండి దేవుని దగ్గరకు వచ్చి అనాలోచనగా జీవిస్తూ, అనాలోచనగా అంటే ఏమండి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ, కూర్చోవడానికి కూడా ఇష్టపడకుండా, మాట్లాడుతూ తిరుగుతూ, పక్కనుండే వాళ్ళతో మాట్లాడుతూ, ఏంటిది ఆయన్ని గౌరవించినట్లా, ఆయన్ని హృదయంలో చేర్చుకున్నట్లా, ఆయనకు భయపడినట్లా, ఆయన అధికారం కింద ఉన్నట్లా. ఏమండి ఆలోచిద్దాం. ఎట్లుంది మన భక్తి? ఎట్లా నడుస్తుంది? బుద్ధి పుడితే వచ్చి, బుద్ధి పుట్టకపోతే రాకుండా ఉన్నట్లా. ఏమండి ఆయన్ని తృణీకరించినట్లా. ఒక కలెక్టర్ వచ్చి కానీ ఆడ కూకుంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటాం, ఎంత క్రమంగా ఉంటాం, ఎంత మర్యాదగా ఉంటాం. అవునా? నిజమా నేను చెప్పేది? అయితే ఈయన సృష్టికర్తే. సృష్టికర్తను ఏమని అర్థం చేసుకున్నావు నువ్వు? దేవుడు అర్థం కాకపోతే ఆరాధించలేం. దేవుడు అర్థం కాకపోతే దేవుణ్ణి ఆరాధించలేం, దేవునికి లోబడలేం, దేవుని దగ్గర నమ్మకంగా జీవించలేం. జ్ఞానులండి వాళ్ళు. కేర్లెస్గా ఉన్నారా? నిలబడి పూజిస్తే ఏం పోయా, కూర్చొని పూజిస్తే ఏం పోయా? ఎవడు అడుగుతాడు వాళ్ళని? ఎవడు అడుగుతాడు? వాళ్ళకై వాళ్ళే దేవునికి సమర్పించుకుంటున్నారు. పరలోకంలో దేవుడు మానవుని కొరకు సమర్పించుకుంటే, మానవుడు దేవుని కొరకు సమర్పించుకోవాలి. అదే నిజమైన ఆరాధన. క్రిస్మస్ అంటే ఆరాధించడం, క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించడం. ఈ రోజుల్లో జ్ఞానాన్ని వెతుకుతున్నారు మనుష్యులు.
నక్షత్రం గురించి వివరిస్తున్నారు, పశువుల పాక గురించి వివరిస్తున్నారు, యేసు ప్రభు గురించి వివరిస్తున్నారు. రకరకాలైన జ్ఞానం వెతుకుతున్నారు బైబిల్ గ్రంథంలో. అయితే బైబిల్లో ఒక మాట రాయబడింది జ్ఞానుల గురించి. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను. జ్ఞానం కాదు కావాల్సింది, దేవుణ్ణి అర్థం చేసుకోవడం, ఏమండి, దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి పూజించడం, దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడం, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. అది నిజమైన క్రిస్మస్. యేసు ప్రభువారు అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను. యూట్యూబ్లో చూసా, ఒక బిషప్ను ఊరేగిస్తున్నారు, సంఘమంతా డ్యాన్స్ చేస్తుంది. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన అల్లరికి కర్త కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకచుండునో వానినే నేను దృష్టి ఎంచి ఉన్నాను. అది ఆయన కోరుకునే ఆరాధన. ఆయన కోరుకునే ఆరాధన, ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నాడా లేదా, ఈ వ్యక్తి నాకు భయపడుతున్నారా లేదా, ఈ వ్యక్తి నాకు సాక్షిగా ఉన్నారా లేరా, ఇవి ఆయన చూస్తున్నది. జ్ఞానులు వచ్చారు, అత్యానంద భరితులైనారు, ఇంటిలోనికి వచ్చారు, తల్లి అయిన మరియను ఆ శిశువును చూశారు, ఆయనకు సాగిలపడి పూజిస్తున్నారు. పూజించడం అంటే ఆరాధించడం. ఏం చేయడం? ఆరాధించడం. వారి ఆరాధనలో ఇప్పుడు మనోడు భలే భలే బిజీ అయిపోయిండే నాయనా. వాళ్ళు ఆరాధించడం అంటే దేవునికి ఇస్తున్నారు, మనం కూడా ఆరాధించడం అంటే దేవునికి ఇవ్వాలి. ఒక మాట చూసుకొని ముందుకెళ్దాం. ఏంటి దేవునికి ఇవ్వడం? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ, ఎట్టి సేవ? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, సజీవ యాగముగా, ఒక యాగం. దేవుని భక్తి అనేది ఒక యాగం, అది కూడా సజీవ యాగం. మీ శరీరములను ఆయనకు సమర్పించడం అంటే ఇచ్చేయండి. సమర్పించడం అంటే ఇచ్చేయడం, దేవునికి ఇవ్వడం. దేవునికి ఇచ్చిన తర్వాత మళ్ళీ నీకు అవ్వదు, నీది అవద్దా? నాకు మీరు ఒక గిఫ్ట్ ఇస్తారు, అది నాకు ఇచ్చేవా ముందా? అట్లా గొడవ పడిన తర్వాత చేసేది ఎవరు? చిన్నపిల్లలు. వాడు తింటా పక్కనోడు కొంత పెడతాడా, ఒక అరగంట లోపల దన్నుకుంటారా, నాది నాకు ఇచ్చేయరా అంటాడు. ఏడున్నది?
వెళ్ళిపోయే కడుపులోకి. ఏమండి, చిన్నపిల్లలు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తాం. దేవునికి సమర్పించడం అంటే దేవునికి ఇచ్చేసాం. ఏమిచ్చాం? మీ శరీరములను, ఏమండి, మీ శరీరములను దేవునికి సమర్పించడం. మరి కనీసము దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అయినా, ఇదో నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, 1 గంట సేపు అయినా ప్రశాంతంగా నీ సన్నిధిలో గడుపుతానయ్యా. మనం కానీ లెక్క గడితే మనం 9:30కి వచ్చాము, ఇప్పుడు 10 అయింది, అరగంట అయింది. ఈ అరగంటలో మా మనస్సు దేవుని దగ్గర ఎంత పెట్టాము, ఎంతవరకు దేవుని దగ్గర దేవుని మాటలు వింటున్నామని కానీ లెక్కేస్తే 10 నిమిషాలు కూడా ఉండవు. మనల్ని మనం సమర్పించుకోవాలంట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే, మర్యాద అంటే ఏంది అర్థం? ఒకడు కానీ ఒకడిని తిడితే వాడు ఏమంటాడు? రే మర్యాదగా మాట్లాడరా అంటాడు. అంటే గౌరవంగా మాట్లాడరా అని. మనం ఎప్పుడంటే అప్పుడు వచ్చి కేర్లెస్గా, అది మర్యాద? అమ్మా, బుద్ధి పుడితే వచ్చి బుద్ధి పట్టుకుంటే రాకుండా, బుద్ధి పుడితే బైబిల్ పట్టుకొని బుద్ధి పుట్టకపోతే బైబిల్ లేకుండా, బుద్ధి పుడితే ఈని బుద్ధి పుట్టకుండా ఉంటే ఆడుకుంటా, అది మర్యాద? ఇక్కడ ఏమడుతున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అది దేవుడు కోరుకుంటాం. మీ మనస్సు మారి. ఎన్ని క్రిస్మస్లు చేసుకుని ఉన్నాం మనం ఇప్పటికీ? ఆలోచించండి. ఎన్ని క్రిస్మస్లు పోయినాయి నీ జీవితంలో? 10 అయిపోతాయా? మీరు యేసుప్రభువు నమ్మింది ఎంతకాలం అయింది? 14 క్రిస్మస్లు పోయినాయి. మనలో ఒక్కటన్నా మారిందా? ఒక్కటన్నా. ఏమండి, ఒక్కటన్నా కనీసం టయానికి రావడం అన్నా, మిగిలిన తర్వాత టయానికి రావడం అన్నా మారినామా? లేకుంటే ప్రార్థనన్నా చేయగలుగుతున్నామా? లేకుంటే ఆరాధనన్నా చేయగలుగుతున్నామా? మనం పాడే పాట ఎలాంటి పాట పాడుతున్నాం? ఒక ఆమె ఒక పాట పాడుతుంటే విన్నా నేను. సిలువలో యేసయ్యా శిలకలాగున్నాడు, రామమ్మ మరి అమ్మ లేచి పాలు ఇవ్వమ్మా. ఎంత అర్థం చేసుకున్నది ఆ మహాతల్లి. రాసిన మహానుభావుడు ఎలాంటి వాడు, పాడుతున్న ప్రజలు ఎలాంటి వారు. ఏమండి, సిలువలో యేసయ్య శిలకలాగున్నాడా? అట్ట కనపడిండా నీకు యేసు ప్రభు? ఏమండి, అలా అర్థం చేసుకున్నావా యేసు ప్రభుని? ఏమండి, ఎలా అర్థం చేసుకున్నావు యేసు ప్రభుని? సిలువలో తలలో ముండ్ల కిరీటం పెట్టి, ఏమండి, ముండ్ల కిరీటం అంటే 6 అంగుళాల శీలలో ఒక కిరీటం మాదిరిగా అల్లి చెక్క సుత్తితో కొట్టారంట. 6 అంగుళాల శీలలో, 6 అంగుళాలు అంటే ఇదిగో ఎంత ఉంటాయి, ఈ శీలల్ని తలలో దించారు. ఏమండి, చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు. స్వరూపము లేక, సొగసు లేక శరీరమంతా ఊడిపోయింది. ఆయన స్వరూపము లేదు, సొగసు లేదు.
సిలువలో ఆయన చింతాక్రాంతుడై ఆయన దుఃఖిస్తూ శ్రమలు అనుభవిస్తుంటే ఈ మహాతల్లికి ఎట్ట కనపడిండు? చిలకలాగున్నాడు అంట. ఎట్టబోతుంది లోకం? ఏం అర్థం చేసుకుంటుంది సంఘం? ఆ సందర్భంలో మరియమ్మ వచ్చి ఏం చేయాలా? పాలు ఇయ్యాలంట. పసిబిడ్డ అయినా ఎంత క్రైస్తత్వం ఎంత నీచంగా ప్రయాణిస్తుంది, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో పోతుంది. దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నది అందుకు కాదండి, అందుకు కాదు. ఆయన్ని అర్థం చేసుకొని మనం సంతోషంగా జీవించాలి. లోకానికి తన్ను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? యేసు ప్రభు వారు లోకానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం ఎంత అప్పగించుకున్నాం? ఈ జ్ఞానులు అప్పగిస్తున్నారు. శిశువుకి ఏం తెచ్చారంట? బంగారు. అవసరమా? బంగారు అవసరమా శిశువుకి? అప్పగించుకోవడం. అయ్యా నువ్వు చాలా విలువైనోడివి, నీకు మేము బహుమానం ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలనో అర్థం కావడం లేదు. మా ఉద్దేశంలో, మా ఆలోచనలో విలువైన వస్తువు ఏదన్నా ఉందంటే బంగారం ఉందయ్యా, ఇదిగో ఈ బంగారు తెచ్చి నీకు ఇస్తాను. ఆయన సార్వభౌమత్వానికి సాదృశ్యము, ఆయన స్థాయికి సాదృశ్యం. మన స్థాయి. అడుక్కున్నవాడు వస్తే ఎంత ఇస్తాం? బుద్ధి పుడితే ఇస్తాం, బుద్ధి పుట్టకపోతే పోయిరా పో అంటాం, లేదు పో అంటాం. అదే మనకి ఇంకా ఇంపార్టెంట్ అయిన ఒక మనిషి వస్తే ఏమిస్తాం? ఇంట్లో కూర్చొని పెట్టి పిలిచి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని మంచి విందు స్పెషల్గా చేస్తాం. ఏంటి అది? ఆ తారతమ్యం. ఆయనను గౌరవించడం. దేవుణ్ణి శిష్యుడిగా చూడడంలే వాళ్ళు జ్ఞానులు. ఆయన సార్వభౌమత్వానికి సాదృశ్యకరంగా ఉంది. యెషయా ప్రవచనం రాస్తాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టేను అంటాడు. పుట్టిండు అప్పటికే. ఏమండి పుట్టిండా ఇప్పుడు యేసు ప్రభు? ఏలయనగా మనకు శిశువు పుట్టేను. ఇది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? అమ్మా పాస్ట్ టెన్స్. యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచించాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఒకరోజు రాజు, ఆయన ఒకరోజు రాజు అవుతాడు. ఆయన రాజ్యం నీతి రాజ్యం. అది అర్థం చేసుకున్నారు యేసు ప్రభువుని. మనం కూడా యేసు ప్రభు ఈ లోకం అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత పేతురు భక్తుడు రాస్తాడు, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి. అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండబోతామో దానికి సాదృశ్యకరంగా ఉండదు. పరలోక రాజ్యంలో ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం, దేవుని మహిమపరుస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. పరలోకంలో జరిగే ఆ ఆలోచన యేసుక్రీస్తును అర్థం చేసుకోవాలి. రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి ఆయన స్థితి. నిప్పుల మీద వేస్తే పొగ వస్తుంది.
ఆరాధించడంలో మన ఆరాధన మన హృదయములో నుండి వస్తున్న ఆ ఆలోచన, ఆ మాటలు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచడంలో మన హృదయంలో నుండి రావాలి. బైబిల్ చెప్తుంది, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. నీ హృదయంలో ఏమి నిండి ఉంటే అదే మాట్లాడతావు. యేసు ప్రభు గురించి ఏమి నిండి ఉంటే అదే మాట్లాడతావు. యేసు ప్రభు గురించి ఏమి అర్థం చేసుకుంటే అదే మాట్లాడతావు. ఏమండి, మనం యేసు ప్రభు దగ్గర ఏం మాట్లాడతాం? ఈ ఇవ్వు మా అవ్వను కాపాడు, మా అమ్మను కాపాడు, మా తాతను కాపాడు. ఏమండి, ఆశీర్వాదాలు రావాలా, అభివృద్ధి కావాలా, ఇవ్వు. అది మన హృదయం నిండింది. మనం ఇచ్చేది ఏముండదు. మనం ఇచ్చేది ఏముండదు, మనం తీసుకోవడమే. మిషనరీలు ఇది అర్థం చేసుకున్నారండి. మిషనరీలు వాళ్ళ ఆస్తులన్నీ పేదవారికి దానాలు చేశారు. మనకు ఒక సూత్రం ఉంది, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. అరే మనము 10 రూపాయలు సంపాదించాం, కనీసము దేవునికి ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఉండదా మనసు? యేసుప్రభు అన్నాడు, తినుము త్రాగుము సుఖించు. పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు. కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడగటంలో ఉద్దేశం ఏంటంటే, నీ తమ్ముడి పట్ల నీకు బాధ్యత ఉంది అని అర్థం. నీ తమ్ముడి పట్ల నీకు బాధ్యత ఉంది. నీ ఇరుగు పొరుగు వారి పట్ల నీకు బాధ్యత ఉంది. నీ సంఘం పట్ల నీకు బాధ్యత ఉంది. ప్రార్థన చేయడమే కాదు కానీ దాతృత్వం. మూడోది బోలం, చేదు చిరక. ఆయన చేదును అనుభవిస్తున్నాడు. ఎవరి కొరకు? మనుష్యులందరి కొరకు, ప్రజలందరికీ సంతోషము రావాలని ఆయన శిలువ మరణం. ఈ జ్ఞానులు ఆయన్ని అర్థం చేసుకొని దాన్ని చాటుతున్నారు. కాబట్టి ప్రియా స్నేహితులారా, ఈ క్రిస్మస్ శుభ సందర్భములో క్రిస్మస్ జరిపించుకుంటున్న మనమందరము ఇలాంటి ఉద్దేశముతో కలిగి ఉంటే అదే నిజమైన క్రిస్మస్. ఏమండి, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు 3300. 3000 రేపటికి ఏమైపోద్ది? పాతదైపోద్ది. తింటాం, ఈరోజు ఏదో స్పెషల్గా చేసుకొని తింటాం, ఇంకా రేపు మళ్ళా యథారీతే. అయితే మన జీవితం మారాలని దేవుడు కోరు. మన హృదయం మారితే అది చెప్పనాశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం. కాబట్టి దేవుని దూత వచ్చి వారికి చెబుతుంది, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన్ని అర్థం చేసుకుంటే ఆ ఆనందం నువ్వు అనుభవిస్తావు. ఆ ఆనందం అనుభవిస్తావు. ప్రార్థన చేసుకో. ఆపేసి. కృపా కనికరము కలిగిన దేవా,